ఉన్నా. మరి మీరు చూస్తేందుకు తయారేనా? సరే కానీ హెడ్లైన్స్ చూద్దాం ఫస్ట్. రైతులందరికీ కరెంటు కనెక్షన్లు, పైకం తీసుకోకుండా శాంక్షన్లు. స్వచ్ఛ భారత్ కోసం చెత్త రికార్డు, పెట్టినోళ్ళకి ఇయ్యాలే అవార్డు. పెంచుతుండ్రు రాష్ట్రపతి జీతం, ఆ కొలువే పెద్ద గౌరవం. ఎంకన్న గుడికాడ కొత్త రూలు, ఆధార్ కార్డు ఉంటేనే రూములు. కిరాణం సామాను కొంటున్న సత్తి 500 ఇచ్చి నెలగాసం మొత్తం తీసుకురామంటది. ఇంకా నయం యారాది గాసం తెమ్మంటుండే. ఏమన్నా ఇజ్జత్ పోయేటట్టున్నది. బాయ్ కాడున్న ట్రాన్స్ఫారం కాలిపోతే చిన్నగా తిప్పలుంటాయా? దానికి కనెక్షన్లు ఉన్న అన్ని మోటార్లు బంద్ అవుతాయి. ఫోన్ కొట్టంగా హెల్పర్ అయిన వస్తాడు. 10 మంది పోయి ఇప్పి ట్రాక్టర్ వేసుకొని ఆఫీస్ కాడికి తీసుకుపోతే, అర్జెంటు సారు పొలాలు ఎండిపోయేటట్టున్నాయి అని బతిలాడితే 2 రోజులకో 3 రోజులకో రిపేర్ చేస్తారు. అది కూడా ఒట్టిగా ఇయ్యరు. అందరికీ మనిషికింత పైకం దడపాల్సిందే. ఇక గట్ల కొత్త కనెక్షన్లు కావాలంటే కరెంటు కంటే ముందే సుక్కలు చూస్తాం. కానీ ఇదివరసందిగా తిప్పలేమి ఉండవు. ఇక ఆనాకాలం పుణ్యమా అని బావులళ్లకు బోర్లకు మాగనే నీళ్ళొచ్చినాయి. మళ్ళో 2-3 ఏళ్ల దాకా వ్యవసాయానికి రందిలేదు. కానీ చాలా బావులకు కరెంటు కనెక్షన్లు లేవు. కరెంటు ఆఫీస్లో లక్షల దాకా దరఖాస్తులు పెండింగ్లో పడ్డాయి. రేపు ఇంకిన్ని దరఖాస్తులు వచ్చే కోపు కొడుతుంది. అందుకే ముఖ్యమంత్రి సారు కరెంటోళ్ళు వ్యవసాయం ఆఫీసర్లతో మీటింగ్ పెట్టి అడిగిన వాళ్ళందరికీ కనెక్షన్లు ఇవ్వాలి అని గట్టిగా ఆర్డర్ వేసిండు. పైకం తడిపినోనికి ఫస్ట్, ఇయ్యనోళ్ళకి వెనక సిరిస్తే తాట తీస్తా అని వార్నింగ్ ఇచ్చిండు. ట్రాన్స్ఫారాలు, తంబాలు వాతుడు, వైర్లు గుంజుడు దేనికి కూడా బుడ్డ పైసా రైతుల కాడ తీసుకోవద్దన్నాడు. ఎంత పైకం ఖర్చు అయినా సర్కారే పెట్టుకుంటుందట. ఏ పని ఏడుదాకా వచ్చిందో తెలిసేటట్టు ఊరు పంచాయతీ బోర్డు కాడ కాయిదాలు అతక పెడతారట. అవసరమైతే మీ బాయికి కనెక్షన్ ఇంకో 10 రోజులలో వస్తుంది అని ఉత్తరం కూడా రాస్తారు. ఏటికెళ్ళి ఈ 7 నెలలల్లా మొత్తం పనులు ఒడిపియుండ్రి అని ఆఫీసర్లకు చెప్పిండు. అట్లనే యాసంగి పంటకు 9 గంటల కరెంట్ ఇయ్యాల్సిందే అనే ఇంకో ఆర్డర్ వేసిండు ముఖ్యమంత్రి సారు. నీళ్లున్నాయి, కరెంట్ వస్తుంది, కనెక్షన్ వస్తుంది, లోన్లు కూడా ఇస్తున్నారు. ఇక వ్యవసాయం పనులకు దిగుండ్రి. ఇప్పుడు మన నాయన ఊరుకోయిండు. అబ్బా మన ఆయన ఊరుకోయిండు, ఎప్పుడొస్తాడో, మా కోసం ఏం పట్టుకొస్తాడో, ఎప్పుడొస్తాడో అని ఎదురు చూస్తాం. పొద్దుమీకి ఇంటికి రాగానే మొదలు చేతులు ఏముందో చూస్తాం. అప్పుడు నాయన ఏమంటాడు? అయ్యో ఊరికి పోయి మళ్ళీ ఇటు మర్రే వరకు చీకటి అయింది బిడ్డ, వచ్చే వరకు బస్ స్టాండ్లో మన ఊరు బస్సు తయారున్నది, అట్లా బజార్కు ఏమన్నా కొందామన్నా టైం లేకుండరా, ఏం కత్తి మళ్ళీ ఎప్పుడన్నా తెస్తా అని చెప్తారు. అప్పుడు మనం అలిగితే ఇన్ని పైసలు ఇచ్చి ఊకుంచుతారు. కానీ రేపు నాయనకి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే మన ఆర్టీసీ వాళ్ళు మస్తు అప్డేట్ అవుతుండ్రు. ఇక ఆర్టీసీ బస్సులు నీళ్లతో నడవబోతున్నాయి. ఇదేంద్రో అని పర్షన్ కాకురి. బస్సులు నడిపేతందుకు సమ్మర్ సరిపోతలేదని నీళ్ల బేరంలకు దిగిండ్రు. బస్టాండ్లల్లా దుకాన్లు పెట్టి నీళ్ల బాటిల్ అమ్ముతారు కదా, ఎవరికో గుత్తకిచ్చుడు ఎందుకని ఆర్టీసీ వాళ్ళే నీళ్ల బాటిల్ అమ్మబోతున్నారు. ఆల్రెడీ బిస్లరీ నీళ్ల కంపెనీలతోని మాట ముచ్చట కూడా నడిచిందట. అదే 20 రూపాయలకు బాటిల్ అమ్ముతారట. పబ్లిక్ దూప తీసినట్టు ఉంటది, ఇంత పైకం వస్తుందని గీ ఐడియా చేసినట్టున్నారు. ఇట్లయితే ఏడాదికి తక్కువ 20 కోట్ల ఆమ్దాని రావచ్చునట. ఈ లెక్కన ఏండ్ల సంధి ఎన్ని 100 కోట్లు లాస్ అయిన రోజు లెక్క పెట్టుకోండ్రిగా. కానీ ఐడియాలు అంటే ఆర్టీసోలే. బస్ స్టాండ్లలోనే షాపింగ్ మాల్ పెట్టి బట్టలు, చెప్పుల కాంచలు అమ్మే ప్లాన్ చేయబట్టిరి. అందులోనే చిన్న సినిమా టాకీస్లు కూడా కట్టిస్తారట. ఆల్రెడీ హోటళ్లు నడవనే పట్టే ఖాళీగా ఉన్న జాగలా పెట్రోల్ బంకులు పెట్టే ఆలోచనలో కూడా ఉన్నారు. ఇన్ని తీర్ల ఆమ్దాని వస్తుంది కాబట్టి టికెట్లు రేట్లు తగ్గియకున్నా మళ్ళా పెంచకుంటే చాలు సార్లు. మన స్కూల్లో అప్పుడప్పుడు క్లాస్ రూమ్లు ఊడ్చే పోటీలు పెడుతుండే కదా. ఎవరు మంచి ఊడ్చి డెకరేషన్ చేస్తే వాళ్ళకే ఫస్ట్ ప్రైజ్ ఇస్తామంటుండే. మేమైతే మా క్లాస్లో 40 మంది ఉండేటోళ్ళం. అందరం కలిస్తే 10 నిమిషాలల్లో చెక్కున మెస్టర్ట్ చేసేటోళ్ళం. ఎప్పుడు ఫస్ట్ ప్రైజ్ మాకే వచ్చేది. సేమ్ ఇట్లనే ఇవాళ 3000 మంది పిల్లగాళ్ళు ఊడ్చుడు పోటీలకు దిగిండ్రు. మరి ఏ ఏరియాలో ఎంత నీట్గా అయ్యిందో చూద్దాం పైన. పొలంలో మునుము పట్టినట్టే ఉన్నది కదా పోరగాళ్ళు చీపుర్లు పట్టుడు. ఎవ్వరి చేతిలో చూడు చీపురు కట్టలే. ఏం ఊపుతున్నావురా నాయన,
స్వచ్ఛ భారత్ కార్యాన్ని గిన్నిస్ బుక్ లకు ఎక్కిస్తందుకు 3000 మంది పోరగాన్లు పొరకాలు పట్టి రోడ్లూకినట్టు చేసిర్రు. పట్నం పార్షిగుట్టల పెట్టిన ఈ కార్యానికి మంత్రులు లీడర్లు పోయి హిమ్మతిచ్చొచ్చిండ్రు. నువ్వేంద్ర నాయన కెమెరాల దిక్కే చూస్తున్నావు ఊడవక? ఓ తల్లి పొరకాని గాల్లెందుకు ఊపుతున్నావు? పుల్లలు ఊసిపోతా అంటే చెత్త ఉడుస్తున్నట్లేదు, తీసుకొచ్చి పోస్తున్నట్టున్నది. ఏముందని ఒక్కతాన్నే 100 మంది ఉడుస్తుండ్రో. సక్కడి సడక్లను పొరక వేసిండ్రు. దీన్ని స్వచ్ఛ భారత్ రికార్డు అనుడు కంటే చెత్త రికార్డు అనుడు 200 వాళ్ళు కరెక్టు. ఈ ఘనకార్యం తెలిసి మున్సిపాలిటీ వాళ్ళు ఏడ్చుకుంటూరు కచ్చిండ్రు. స్వచ్ఛ రికార్డు కోసం జమ చేసిన చెత్తను కుప్పలు పోసి ఆటోలలో ఎసుకవైండ్రు. గిన్నిస్ రికార్డు కోసం గింత కష్టపడ్డందుకు ఈ ఆలోచన చేసిన వాళ్ళకు తప్పకుండా అవార్డు ఇయ్యాల్సిందే. వామ్మో, నిన్నీయాలనే సలి పెరిగిందులా. పొద్దుగల లేచి నీళ్లు ముట్టుకోవాలంటే చేతులు వణుకుడు పుడుతున్నాయి. గరం గరం లేకుంటే ఏది తినబుద్ధి అయితే లేదు. మరి మనకే ఇట్లుంటే ఇక గడ సలి దేశాలలో బతికేటోళ్ళు ఏమైపోతుండ్రో. వయసు పోరగాలంటే ఎట్లున్నది అట్టుకుంటారు. ముసలోళ్ళే జర పైలంగా ఉండాలి. మంచిగా గొంగడు ముదురుకొని వండుకోండి. ఈమె చలి గురించి చెప్తుందంటే ఇది చలి వార్తనే అని అనుకుంటారు కదా, కానీ కాదు. చలికాలంలో పెద్ద మనుషుల పరిస్థితి ఎట్లున్నదో ఈ వార్తలో చెప్తున్నాం. తమిళనాడు లీడర్లకు ఎవల దిష్టి తలిగి పాడైందో ఏందో పో. 1 రోజులు దాటిపాయే జయమ్మ దావకాన్ల షరీకై ఇప్పుడిప్పుడే కోలుకుంటాంది. ఈగేం కాదు, జల్దిగానే ఇంటికి పంపిస్తాం అని అంటాండ్రు డాక్టర్లు. ముఖ్యమంత్రి పానం ఇట్లా బాగైతుందో లేదో. ప్రతిపక్షానికి పెద్ద దిక్కు కరుణాని తాత సుస్తైండు. కుర్చీ మీదకెళ్ళి బెడ్ ఎక్కిందట. డాక్టర్లను ఇంటికి విలువ నంపుకొని వైద్యం చేపించుకుంటాండు. ముందే చలికాలం, వయసు పోరగాన్లే కింద మీద అయితాండ్రు. అసోంటిది 92 ఏళ్ల తాత తట్టుకునుడు జర్రంత కష్టమే. ఇక తాత పానం జల్దిన బాగా కావాలి అని అటుకెళ్ళి కూడా పూజలు పునస్కారాలు సురువైతట్టే ఉన్నాయి. ఓ దిక్కు జనమంతా లీడర్ల ఆరోగ్యం కోసం గిన్ని తిప్పలు పడతా అంటే కొంటె పోరగాన్లు ఏమంటాండ్రో తెలుసునా? జయమ్మ కోలుకుంటాందని తెలివంగానే కరుణాని తాతకు చలిజరం అంటుకున్నది అని హెచ్చరిక వాడతాండ్రు. ఏం పోరగాన్లో ఏమో పో. మన ఊర్లల్లో సర్పంచ్దే పెత్తనం. ఆయనకు తెలియకుంటే ఏది జరగది. ఎప్పుడు ఇంటి చుట్టూ 4 మనుషులు తిరిగిపోతుంటారు. పోలీస్ స్టేషన్ కోవాలన్నా, ఎంఆర్ఓను కలవాలన్నా సర్పంచ్ని పట్టుకుంటేనే జల్దిన పని అవుతుంది. ఇక ఊర్లో పండగలు పబ్బాలు అయితే ఫస్ట్ బొట్ట ఆయనకే పెడతారు. ఊర్లో ఇంత పతారున్న సర్పంచ్ నెల జీతం 5,000 మాత్రమే. అంటే ఈడ ఎంత జీతం వస్తున్నది అనే దానికంటే పవర్ పతారు ఎంతున్నది అన్నదే ముఖ్యం. ఈసారి కూడా గంతే. మరి దేశంలో అందరికంటే పెద్ద రాష్ట్రపతి, ప్రధానమంత్రులు కూడా ఈయన తర్వాతనే. రాష్ట్రపతి సార్ చెప్పిందే ఫైనల్. మరి గంత పెద్ద కొలువున్న ప్రణబ్ ముఖర్జీ సార్ నెల జీతం ఎంతనో తెలుసునా? ఉత్తలచ్చన్నారే. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే మా దోస్తు గాని జీతం కంటే తక్కువనే అని అనిపిస్తున్నదిలే. అగో అందుకే రాష్ట్రపతి సార్ జీతాన్ని ఏకదం 5 లక్షలు చేస్తుండు మోడీ సారు. కాగితాలన్నీ రెడీ చేసిర్రు. పచ్చ పెన్నుతోని సంతకం పెడితే ఇంకో 3.5 లక్షల జీతం ఎక్కువెత్తుతాడు ప్రణబ్ ముఖర్జీ సారు. ఇక చిన్న రాష్ట్రపతికి 1,25,000 ఉంటే 3.5 లక్షలు చేస్తాండ్రు. గవర్నర్ల జీత బత్తాలు కూడా పెంచే ఆలోచనలు ఉన్నది సెంటర్ సర్కార్. మరి గింత తక్కువ జీతం ఉన్న రాష్ట్రపతి కొలువుకు గంత పోటీ ఎందుకో అని మీకు డౌట్ రావచ్చు. ఒక్కపారి రాష్ట్రపతి బంగ్లాకు మిమ్మల్ని తోలుకపోతే తెలుస్తుంది ఎట్లున్నది ఇంద్రభవనము. 100 ఎకరాలుంటది బంగ్లా. షిటికేస్తే జీ హుజూర్ అని 100 మంది పనులు ముంగట నిలబడతారు. బయట దేశపోళ్ళు ఎవ్వరొచ్చినా మొదలు రాష్ట్రపతి సార్ తానే మర్యాద తీసుకుంటారు. సార్ ఏడికి పోవాలన్నా 1 నెంబర్ గాలి మోటార్ రెడీగా ఉంటది. ఇంత పతారున్నాక జీతం 1,50,000 ఉంటేంది, 5 లక్షలు ఉంటేంది. పిరిగా చేస్తేందుకు చాలా మంది తయారు ఉంటారు. అన్నమయ్య సినిమాల నాగార్జున సారు పాట పాడుకుంటే 7 కొండలు ఎక్కుతాడు. ఆయన కంటే వెనకొచ్చిన వాళ్ళు కూడా దెబ్బ ఎక్కుతుంటారు. కానీ మన అక్కినేని అన్నమయ్య ఎక్కలేక కింద పడతాడు. లేచి మళ్ళా ఎక్కకపోతే మళ్ళా జారిపడతాడు. ఏంది ఇట్లా అవుతుంది అని ఆలోచన చేస్తే వెనక సిరి తెలుస్తుంది. కొండ మీదకి చెప్పులు వేసుకొని పోవద్దని. అప్పుడు అన్నమయ్య కూడా చెప్పులు ఇడిసి ఈజీగా మీదకి పోతాడు. సినిమాలో ఆయన చెప్పులు ఉంటే ఎక్కలేకపోయింది, కానీ ఇప్పుడు ఇంకోటి లేకున్నా కష్టమే మనకు. 7 కొండల ఎంకన్న తాని కొయ్యటోళ్ళు మీరందరు మంచిగా నాలగే ముచ్చట. బ్యాగుల బట్టలు పర్సుల పైసలు ఉండగానే సరిపోదు. మర్చిపోకుండా ఆధార్ కార్డు కూడా ఉంటావన్రి.
ఆధార్ కార్డ్ లేకుంటే స్వామి దర్శనం అవుతుందేమో కానీ ఉండేదందుకు రూమ్ అయితే దొరకది. కారట్ ఉన్నోళ్ళకే రూమ్లు ఇయ్యాలి అనే నిర్ణయం చేసిండ్రు గుడి కమిటోళ్ళు. తిరుపతి కోతున్నామన్న మురిపెంలా గట్లనే మర్చిపోతిరంటే మీరు రోడ్ల మీదనే జాగారం చేయాల్సి వస్తుంది. కిరాయి రూముల పేరు మీద బోకరిగాలు చేస్తున్న దందాలను కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం చేసిండ్రు అన్నట్టు. ఇక మరి రేపు ఆధార్ కార్డు ఉంటేనే లడ్డూలు ఇస్తాం, ఆధార్ కార్డు చూపిస్తేనే నెత్తింటికెళ్ళి తీస్తాం అని రూల్ పెడతారేమో. ఎందుకంటే ఈటికాడ కూడా బోకరిగాలు మోపారు కదా. కానీ ఆధార్ కార్డు చూపిస్తేనే ఎంకన్నా దర్శన భాగ్యం కల్పిస్తామని ఈ ఒక్క షరతు అయితే పెట్టకుండి సార్లు, మీకు పుణ్యం ఉంటుంది. అన్న కిలో బియ్యం ఎంత? 50 రూపాయలు. 100 కిలోలది 5000 పడుతుంది. చక్కెర కిలో ఎంత పడుతుంది? చక్కెర 45 రూపాయలు కిలో పడుతుంది. అరే మా పట్వారి దుఃఖంలో బేరసారాలు చేస్తుండు. ఓ సతీ, నాకు అన్ని అడగనీకి మతికి లేవు, చిట్టి రాసుకొచ్చిన. కందిపప్పు ఎట్లా ఫల్లా? కందిపప్పు వచ్చేసి నీకు కిలో 160 రూపాయలు. చింతపండు కింటల్ కింటల్ అడుగుతున్నావు దేనికిరా? నా లగ్గం ఖాయం అయింది, మా ఫటీలో పెండ్లున్నది, వస్తావా? ఏం ముచ్చట మాట్లాడతావు అన్న? కిలో నూనె ఎంత? కిలో నూనె 100 రూపాయలు. 100 రూపాయలా? కాటం డబ్బా తీసుకుంటే తక్కువ పడుతుంది ఏమన్నా? తక్కువ పడుతుంది. సతీ, కింటాల్ బియ్యం తీసుకున్నా నూనె డబ్బా మొత్తం తీసుకున్నా ఏం తక్కువ చెయ్యర్రా? వాళ్ళు తక్కువ చేయకపోతే మనమే తక్కువ చేసుకుందాము అన్న. 100 గ్రామ్ బియ్యము, చెటాకు పప్పు, అర్ధ చెటాకు చింతపండు. అయ్యో చెటాక్ అడుగుతున్నావేంద్రా? ఏమని ముక్కలు పెడదాం అనుకుంటున్నావు అవి? చెటాకులు కొనకరాకపోతే సేలు కొనకరానికి తాత ముళ్ళు అదిరా. సతీ, చెటాక్ తీసుకొని కడమ పైసలు నీ జేబులు వేసుకుంటున్నావారా నువ్వు? అవును మళ్ళా, నువ్వు ఇచ్చిన కట్టలు మిలిగిపోయిన పైసలు జేబులో నూకొని జేబులు ఫొక్కలు పడ్డాయి. మిలిగేటట్టు ఇస్తావు నీ ముఖానికి. ఎన్ని ఇచ్చినావు నాకు? ఎన్నర ఇచ్చినావు? ఏం పుట్టిందిరా నీకు? 500 రూపాయలు నోటు ఇచ్చినా కదా. ఓ పెద్ద ఎయిలు ఇచ్చింది మే. 500 ఇచ్చి 500 ఇచ్చిన గారా ఏమొస్తుంది? నా బొంద మీద ఊరు బత్తిల ఫుడ కూడా రాదు పెద్దది. అగో ఏమచ్చుడు కొత్తగా. నేను 500 పెట్టి నెల సరుకులు తెస్తలేనా? హుషారు నువ్వు అనుకో. నీకు డిస్కో అకౌంట్ల మీద డిస్కో అకౌంట్లు ఇస్తారు. 3 కిలోల చక్కెర 2 కిలోల బియ్యం కొంటే అయిపోతున్నాయి 500 ఉడుసుక నాకినట్టు. మరి గట్ల పిరం ఉంటే అదోటి ఇదోటి సర్దుకొని తినాలి కానీ షటాక్ చక్కెర తెచ్చి ఏం చేస్తావురా? రుచిలే రాంటాను గంట తీసుకొని గంటల కమానం చక్కెర నేనే గుమ్మరించుకుంటుటా. చెప్తుంటది మందిరి మంగళవారం నీ సోమవారం. నేను అట్లా చేస్తున్నారా? అన్ని నీ హెచ్చరికలు కాకపోతే మరి ఏం చేస్తాం? జర అంత వండుకోవాలి. పగటీలకి నీ మెతుకులు తినాలి, పొద్దుమికి ఇంత గంజి ఒట్టు తాగాలి, బతకాలి. ఎట్లనో ఏంది నువ్వు ఆకలి చంపుకొని అట్లా ఆగుతావారా? గంజి నీళ్ళు తాగుతావా? నీ ముఖం అంత లేదు. కిలో నూనె అంత అందేస్తే ఆయితారం కల్లా ఫోతం పెడతావు ట్రైలు గీలు అంట అని. నీ అసంటోళ్ళకి పచ్చి ఫుల్సే గతి. ఏంది నన్నంటున్నావు ఏంద్రా? నువ్వే ఒక్క దినం పోసేయకుండా ఓర్చుకోవు. కూరంతా నీళ్ళు చేసిందని తల్లాట ఇసిరేస్తావు కదా. ఇక పైసలు అయిపోతాయి అంట అనుకుంటే మరి ఒక పూట తిందాము, ఒక పూట ఫేగులు మార్చుకుందాము. పోయిందేమున్నది? మంచి నీళ్ళు తాగి బతుకుతామేమో. నీకు ఇద్దరు వాళ్ళనే నేను నిన్ను దుఃఖంకి పంపిన. ఇప్పుడు ఎరకైందా? పిరమున్నా అగ్గున్నా నేను ఎట్లా నడుపుతున్నాను ఇల్లును? అవ్వక్క ఇల్లు ఎట్లా నడుపుతున్నావా అక్క? నీకు మస్తు బాధ్యత ఉన్నారక్క. అక్క నువ్వు ఇద్దరే తెస్తున్నావు సామాన్లని. పేదోని బతికే అట్లుంటది. మరి ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి. ఆ మెలకలన్నీ మా ఆడోళ్ళకే ఎరక, నీకేం తెలుసురా? ఆడవిల్లలు అయితే నిజంగా ఇగురంగాల్లో లక్క ఎంత ఫిరమున్నా కూడా బదలో సదలో చేసి ఇల్లు నడుపుతారక్క. నాతోనైతే కాదక్క ఇట్లా. మరి ధరలు పెరిగినాయని ఉపాసం ఉంటామా? ఏదో ఒకటి ఆ పూట గడిపియాలంతే. అవునక్క, నాకు ఒక అవిడి వచ్చింది. ఈ ఫిరమున్న సామాన్లన్నీ అదొకటి ఇదొకటి కొనే బదులు ఉత్త కోడి చికెన్ తెచ్చుకొని వండుకొని తింటే అయిపోతారు కదా అక్క. అచ్చా, అందులో ఏమద్దారా? హెచ్చం మసాలాలు కారం గీరం ఏమద్దా? ఉత్త చికెన్ తింటావా? బువ్వ తినవా? బియ్యం వద్దా? అన్ని పిరమే ఉంటాయిరా. అవును కదా అక్క. పంటలు పండించే రైతులేమో అప్పుల ఫాల్ అవుతుండ్రు. వాళ్ళు పండించిన పంటలేమో ఇక్కడ మస్తు ఫిరమైనవి అక్క. రైతులే ఇట్లా దుకాణాలు పెట్టుకొని అమ్ముకుంటే ఫిరం వస్తుంది కదా, అప్పులన్నీ తేరిపోతాయి కదా. కొడుగుద్దు ఎంత కొట్టన్నా? 5 రూపాయలు. 5 రూపాయలా? 5 ఇయ్యన్నా. ఏం చేస్తాం? కోడి చికెన్ తినకపోతే కోడిగుడ్లను వేసుకొని తినాలి. అయితారం వస్తే చాలు పట్నంలా పొద్దుగాలనే ఏదో ఒక ప్రోగ్రాం నడుస్తూనే ఉంటది. చెట్లు సాదమని ఉరుకుడు పోటీలు, గాలి గలీజ్ చేయొద్దని నడక యాత్రలు, ట్రాఫిక్ రూల్స్ పాటించమని పాదయాత్రలు, ఇట్లా మారతాన్ వాకని ఏదో ఒకటి నడుస్తూనే ఉంటాయి. అయితారం కాకుండా అప్పుడప్పుడు కూడా కొన్ని పెడుతుంటారు. గట్లనే ఇయ్యాలోటి పెట్టిండ్రు. అదేందో చూద్దామా? అరే నందమూరి నరసింహంతోని ఐరేంద్రి ముచ్చట పెడుతున్నది. మంచు లక్ష్మక్క ఇటు చూసి మాట్లాడుతుందేంది? గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాల క్యారెక్టర్ ఇయ్యలేదని అలిగినట్టున్నది. అరే మన కవితక్క కూడా వచ్చింది. అందరూ గులాబీ టోపీలే పెట్టుకున్నారు.
ఇంతకు ఈ మీటింగ్ ఏందో? Making me understand what cancer is and how easily it is treatable if it is detected in the early stages. క్యాన్సర్ తప్ప ఒక్క ముక్క అర్థమైతే ఒట్టక్క. కవితక్క నువ్వు చెప్పక్క. అన్ఎక్స్పెక్టెడ్గా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేటటువంటిది డిటెక్ట్ అయ్యి మన సమాజంలో ఎందరో మంది అమ్మలను, తల్లులను, అక్కలను, చెల్లెలను మనం పోగొట్టుకున్నాం. గాదన్నట్టు అసలు ముచ్చట రొమ్ము క్యాన్సర్ రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తందుకు ఈ ప్రోగ్రాం పెట్టిండ్రు. మరి బాలయ్య బాబు ఏం చెప్తాడో ఇందాము. మహిళలే కాదు మగవాళ్ళకు కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అన్నది వస్తుంది. ఆగనట మొగోళ్ళకు కూడా రొమ్ము క్యాన్సర్ రావచ్చునట. మీరు కూడా జర పైలముండుండ్రి. ఇక బుగ్గలు గాల్లెకిడుస్తున్నారు. అయ్యో అవి తీగలకు తట్టుకున్నాయి కదా. ఇక ఇప్పుడు నడక యాత్ర సురువైంది. ఈ ప్రోగ్రాము బసవతారకం క్యాన్సర్ దావకానోళ్ళు పెట్టిరు కాబట్టి దాన్ని నడుపుతున్న బాలయ్య బాబు అందరికంటే ముందు నడిచిండు. నేను తీసుకొచ్చిన ముచ్చట్లు అయిపోయినాయి. మనం ఇంకిన్న ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం.